హలో ఆల్, వెల్కమ్ టు స్వీటీ కోటకొండ వ్లాగ్స్. ఇవాళ కంటెంట్ ఏంటి అనుకుంటున్నారో ఆల్రెడీ మీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. హలో మా ఇంటర్నెట్ ప్రజలారా, ఇవాళ సింగపూర్లో హాకర్ సెంటర్కి వచ్చేసా. ఇక్కడ ఫుడ్ వెరైటీ చూస్తుంటే మైండ్ లిటరల్లీ హ్యాంగ్ అయిపోతుంది. ఇవాళ మన మిషన్ ఏంటంటే ఇక్కడ దొరికిన ఇంట్రెస్టింగ్ ఫుడ్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసేద్దాం. కంగారు పడకండి, నేను టేస్ట్ ఏం చేయట్లేదు, కానీ ఫుడ్ ఏంటి, ఎలా ఉంటుంది, లోకల్ పీపుల్ ఎందుకు ఇష్టపడతారు అంతా చూసేద్దాం. గాయ్స్, ఇవి చూడండి, ఇవి మోస్ట్లీ ఫ్రైడ్ స్నాక్స్ లాగా ఉన్నాయి. కొన్ని కర్రీ పఫ్స్ లాగా, కొన్ని స్వీట్ బన్స్ లాగా కనిపిస్తున్నాయి. సింగపూర్ హాకర్ సెంటర్స్లో ఇలాంటి క్విక్ స్నాక్స్ చాలా ఫేమస్ అంట. ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు ఫాస్ట్గా సంథింగ్ తినాలి అంటే ఇలా గ్రాబ్ చేసి తింటారనుకుంటా. అమ్మో, చూస్తుంటే మాత్రం చాలా టెంప్టింగ్గా ఉంది బ్రో. స్టమక్ సైడ్ నుంచి ఆల్రెడీ ప్రెషర్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, అక్క సీ ఫుడ్ అంతా కలిపేసి ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ చేసేసింది అండ్ ఫినిషింగ్ టచ్ లాగా ఫ్లాస్తో గార్నిష్ కూడా చేసేసింది. అది దాటుకొని ముందుకొచ్చానా, మెనూ చూసి కన్ఫ్యూజన్ హై అయిపోయింది. చికెన్ నుండి నూడిల్స్ నుండి అన్నీ మిక్స్ అయిపోయి ఫుల్ వెరైటీస్. దీన్ని ఏమంటారంటే మాలా హాట్ పాట్ అంటారనమాట. ఆకులు అలుములు కూడా దొరుకుతాయి. ఇదేంటంటే మనకి ఏ ఐటమ్స్ కావాలో అవి సెలెక్ట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని వాళ్ళకి ఇచ్చేయాలి. దాంతో డిష్ ప్రిపేర్ చేసి మనకి ఇస్తారు. ఇక్కడ చూడండి, ఈ అంకుల్ తనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని బౌల్లో వేసుకుంటున్నారు. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఎన్ని ఐటమ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నామో దాన్ని వెయిట్ బట్టి మనకు బిల్ వస్తుంది. చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కానీ బిల్ వచ్చాక థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇది చూసి మీరు చాలా కాన్ఫిడెంట్గా ఏ తందూరి చికెనో ఏ రోస్టెడ్ చికెనో అనుకుంటున్నారు కదా, అక్కడే మీరు చికెన్ సూప్లో కాలేశారు. ఇది రోస్టెడ్ డక్. నిజమండి బాబు, ఇక్కడ హాకర్ సెంటర్స్లో డక్ చాలా కామన్. సింగపూర్లో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ హాకర్ సెంటర్స్లో చైనీస్, మలాయ్, ఇండియన్ ఫుడ్ అన్నీ ఒకే ప్లేస్లో దొరికేస్తాయి. బేసిక్గా ఇది ఫుడ్ కోర్ట్ కాదు బ్రో, ఫుడ్ యూనివర్స్. క్యూరియాసిటీ కొద్దీ ఈ అక్కని ఇది ఏంటి అని అడిగాను. దానికి ఆ అక్క చాంగ్యాంగ్ సూప్ అని చెప్పింది. అది ఎంతవరకు కరెక్టో కూడా నాకు గుర్తులేదు. బేసిక్గా ఇక్కడ అన్నీ చూడడానికి వింతగా, పలకడానికి కష్టంగా ఉన్నాయి. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది బ్రో. సింగపూర్లో చాలామంది ఇంట్లో కుక్ చేసుకోకుండా ఇలాంటి హాకర్ సెంటర్స్కి వచ్చి ఫుడ్ తింటారు. ఎస్పెషల్లీ ఆఫీస్ పీపుల్, స్టూడెంట్స్ అండ్ ఫ్యామిలీస్ ఉంటారు కదా, అందరికీ ఇది డైలీ రొటీన్లా ఉంటుంది. ఫాస్ట్గా, అఫోర్డబుల్గా, టేస్టీగా ఫుడ్ దొరికేస్తుంది కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంటంటే ఒక ప్లేట్ ఫుడ్ కోసం క్యూ చూస్తే ఎగ్జామ్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నట్టు ఉంటుంది. సింగపూర్ పీపుల్ క్యూ అంటే ఎమోషన్. మరి స్టాల్ ముందు లైన్ ఉంటే ఆటోమేటికలీ మన బ్రెయిన్ అంటుంది డెఫినెట్లీ ఈ ఫుడ్ సూపర్ హిట్ అని. ఇంకా బిగ్గెస్ట్ షాకింగ్ ఏంటి తెలుసా, ఇక్కడ పీపుల్ టిష్యూ పేపర్తో సీట్స్ రిజర్వ్ చేస్తారు. అవును బాస్, మన ఇండియాలో చైర్ మీద బ్యాగ్ పెట్టి రిజర్వ్ చేస్తాం. ఇక్కడ జస్ట్ టిష్యూ ప్యాకెట్ పెట్టేస్తారు. దానికి నేమ్ కూడా ఉంది, చాప్ అని. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు అనుకున్నా, అయ్యో ఎవరైనా టిష్యూ మర్చిపోయారా అని. కానీ నో, అది సింగపూర్ లెవెల్ సీట్ బుకింగ్ సిస్టమ్. లగ్జరీ రిజర్వేషన్ కాదు, టిష్యూ రిజర్వేషన్. ఇక ఫుడ్ గురించి మాట్లాడాలి అంటే స్మెల్లే మైండ్ బ్లోయింగ్ అనుకోండి. వన్ సైడ్ చికెన్ రైస్, ఇంకో సైడ్ నూడిల్స్, వేరే సైడ్ సీ ఫుడ్, ఇంకొక ప్లేస్లో స్పైసీ ఇండియన్ ఫుడ్ స్మెల్. డైట్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ సర్వైవల్ ఇంపాసిబుల్ బాస్. ఆగండి, అన్నీ బాగానే చెప్తున్నారు, మరి ప్రైజెస్ అంటారా? సింగపూర్ అంటే ఎక్స్పెన్సివ్ అనుకుంటాం కదా, బట్ హాకర్ సెంటర్స్లో సర్ప్రైజింగ్లీ అఫోర్డబుల్ ఫుడ్ దొరుకుతుంది. అందుకే ఆఫీస్ పీపుల్, స్టూడెంట్స్, ఫ్యామిలీస్, టూరిస్ట్ అందరికీ ఇది ఫేవరెట్ స్పాట్. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా. హాకర్ కల్చర్ అనేది సింగపూర్ ప్రైడ్. ఎంత ఇంపార్టెంట్ అంటే వరల్డ్ లెవెల్లో రికగ్నైజేషన్ కూడా వచ్చింది. బేసికల్లీ ఇది జస్ట్ ఫుడ్ ప్లేస్ కాదు, కల్చర్, మెమొరీస్, డైలీ లైఫ్ మొత్తం ఇక్కడే ఉంటాయి. బట్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి తెలుసా, మెనూ చూసి ఆర్డర్ చేయడం. నేమ్స్ వింటేనే కన్ఫ్యూజన్. చికెన్ రైస్ అంటే ఓకే, కానీ కొన్ని డిషెస్ నేమ్స్ చూస్తే గూగుల్ ట్రాన్స్లేటర్ ఓపెన్ చేయాల్సిందే. ఇంకా ఈవినింగ్ టైం ఇక్కడ వైబ్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్. ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్ గ్యాంగ్ ఎంట్రీ ఇస్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్. కొంతమంది డ్రింక్స్ తీసుకొస్తారు, కొంతమంది స్నాక్స్ ఆర్డర్ చేస్తారు, అందరు కలిసి చిల్ అవుతారు. మరి హైలైట్ ఏంటి తెలుసా, కొన్ని ప్లేసెస్లో సాంగ్స్ కూడా పెడతారు బాస్. ఒకరు ఓల్డ్ క్లాసిక్ పాట స్టార్ట్ చేస్తే పక్కన అంకుల్ రిథంతో జాయిన్ అయిపోతారు. కొన్నిసార్లు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉంటాయి. ఫుల్ లైవ్ కాన్సర్ట్ ఫీల్. బట్ విఐపి టికెట్ అవసరం లేదు, జస్ట్ చైర్ దొరికితే చాలు. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే సింగపూర్కి వచ్చి హాకర్ సెంటర్లో ట్రై చేయకపోతే అది మూవీకి వెళ్ళి పాప్కార్న్ తినకుండా వచ్చినట్టు. కంప్లీట్ ఫీల్ మిస్ అయిపోతుంది. ఇవాళకి ఇంతే గాయ్స్, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.